నేను మీ డాక్టర్ రాజేందర్, అలాగే చిత్రాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ముఖ్యంగా ఈరోజు మనం ఎందుకు మాట్లాడుకుందామంటే, మన చిత్రాజీ హాస్పిటల్ ఎందుకు స్థాపించాలి, మన పరిధిలో స్థాపించడం వల్ల వాటి వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటివి. నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అన్నమాట. మా నాన్నగారు చిత్రాజీ అంటే మా నాన్నగారు, ఆయన వల్లనే ఈ స్టేజ్కి వచ్చాము. చాలా తర్వాత అర్థమైంది ఏంది, ఈ చదివేటప్పుడు కానీ వేరే వాళ్ళని చూసినప్పుడు కానీ అన్ని ఫెసిలిటీస్ లేక చాలామంది హైదరాబాద్ వెళ్ళేలోపే చనిపోతున్నారు అన్నారు. సో వాటన్నిటిని ఎంతవరకు అయితే మనతో పాటు వీలైన వరకు వాటిని తగ్గించడం కోసం చిత్రాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని స్థాపించి ఈ రోజుకి 1 year అవుతుంది. ఈ 1 year లోపు ఒక 20,000 మంది ఓపీ పేషెంట్ని చూసాము. ఒక 1000 సర్జరీల వరకు కూడా అయ్యాయి మన హాస్పిటల్లో. అది చాలా పెద్ద నెంబర్ అన్నట్టు ఇప్పటి వరకు. ఈ మధ్యకాలం లాస్ట్ మంత్లోనే కమలా నాయక్ అనే పేషెంట్ మన మెట్లకొండ తాండాలో రాత్రి తన ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నప్పుడు దారిలో గుంతలో పడిపోయాడు అన్నమాట. పడిపోయి మార్నింగ్ వరకు ఎవరు చూడలేదు. తీరా హెడ్ ఇంజరీ అయిపోయి బ్రెయిన్ నుంచి రక్తం కారుతుంది అన్నాడు. అప్పుడు వాళ్ళకి మన హాస్పిటల్ తీసుకొచ్చినాక మన బ్రెయిన్ సర్జరీ అంటే క్రెనియాటమీ, బ్రెయిన్ మన పుర్ర తీసేసి బ్రెయిన్ ఉన్న రక్తాన్ని మొత్తం బయటకు తీసి పేషెంట్ని వెంటిలేటర్ మీద పెట్టి తర్వాత రికవర్ చేసామన్నట్టు. ఇదే సర్జరీ హైదరాబాద్లో చేయాలంటే చాలా ఖర్చు, అంత ఖర్చు భరించలేని ఈ పబ్లిక్ కోసం మన చిత్రాజీ హాస్పిటల్ అనేది ఎవ్రీ టైం వాళ్ళకు అందుబాటులో ఉంటుంది అన్నట్టు. అతి తక్కువ ఖర్చులో మెరుగైన వైద్యం ఇస్తున్నాం. అందుకనే ఇవ్వాలనే ఒకటే రీజన్తో చిత్రాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించాం అన్నట్టు. స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు పాము కరిచిన వాళ్ళకు కూడా వెంటిలేటర్ పెట్టడం కానీ, హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ ఇమీడియట్గా వస్తే ఇంతకుముందు వాళ్ళు ఎక్కడ వాళ్ళు తెలియకుండా హైదరాబాద్ వెళ్దామని తెలియటప్పుడు మధ్యలోనే మన కూడా చెవులు వెళ్ళేటప్పుడు చనిపోయేవారు. ఇప్పుడు మన హాస్పిటల్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 100 మంది వరకు థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ అనేది, ఆ ఇంజెక్షన్ అనేది ఒక సంజీవి లాగా అన్నట్టు. ఇమీడియట్గా అప్పుడే ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల పేషెంట్ రికవర్ అయిపోయి హార్ట్ అటాక్ నుంచి బయటకు వచ్చేస్తాడు అన్నట్టు. అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మన హాస్పిటల్లో. అదే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు, కాల్చేయ పడిపోయిన వాళ్ళకు కూడా ఇంజెక్షన్ అనేది లేకుండా జీవితాంతం బెడ్ మీద వాడి ఆ ఇంట్లో వాళ్ళకి కానీ పేషెంట్కి కానీ డిప్రెషన్ వచ్చేవాళ్ళు అన్నట్టు. పేషెంట్కి వాళ్ళు సేవలు చేసిపోయేవాళ్ళు. అదే మన హాస్పిటల్ వచ్చినప్పటి నుంచి అలాంటి ట్రీట్మెంట్ అయిన చాలా మంది పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు అన్నట్టు. తర్వాత మనకి ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ 1000 మంది సర్జరీస్లో 20 మంది పేషెంట్స్, ఓపీ పేషెంట్స్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అన్నట్టు. అవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తుంటే మీరందరూ అవన్నీ పబ్లిక్ మన పరిగి ప్రజలు మా మీద నమ్మకంతో మాతో వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి సేవలు ఇంకా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.